ఈశానుడు. ఓం ఈశానాయ నమః. నిర్వికల్పానంద ఈశాన్య దిక్పాలకుడైన ఈశానుడిని భక్తితో స్మరించాడు. ఈశానుడు ఎవరో కాదు, పరమశివుడు. నిరుతి గాథలో మనం ఏకాదశి రుద్రుల గురించి శ్రవణం చేశాం. ఏకాదశి రుద్ర నామధేయాలలో ఈశానుడు ఒకరు అని మీకు గుర్తుండే ఉంటుంది. నిర్వికల్పానంద ఆగి ప్రశ్నార్థకంగా చూశాడు. గుర్తుంది గురువుగారు, చిదానందుడు అన్నాడు. పరమేశ్వరుడిని అష్టమూర్తి అని కూడా అంటారు కదా గురువుగారు, ఆ నామధేయాలు కూడా తెలియజేయండి సదానందుడు అన్నాడు. శ్రీ శివమహాపురాణం పరమశివుడి 5 అవతారాలను కూడా పేర్కొంది. సద్యోజాతుడు, వామదేవుడు, తత్పురుషుడు, అఘోరుడు, ఈశానుడు అనేవే శివుని పంచరూపాల నామధేయాలు. అష్టమూర్తి నామధేయాలు ఇవి. శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు. ఏకాదశి రుద్రులను, అష్టమూర్తులను, పంచావతారాలను పరిగణలోనికి తీసుకుని పరిశీలిస్తే ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అది ఏమిటో చెప్పగలరా? నిర్వికల్పానంద అడిగాడు. శిష్యులు నలుగురు ఆయన వైపు వినయంగా చూశారు. మీరే చెప్పండి గురువుగారు, విమలానందుడు కుతూహలంగా అన్నాడు. నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. పంచావతారాలు అనబడే పరమేశ్వరుడి పంచమూర్తులలో ఈశానుడున్నాడు. అష్టమూర్తులలో ఈశానుడున్నాడు. ఏకాదశి రుద్రులు అనబడే ఏకాదశ మూర్తులలో ఈశానుడున్నాడు. మహేశ్వరుడి మహారూపాలలో ఈశాన రూపం ప్రధానమైందని మనం అనుకోవచ్చు. పంచబ్రహ్మలు అనబడే పంచరూపాలను, అష్టమూర్తులను, ఏకాదశి రుద్రులను ఏకరూపంగా సమన్వయం చేసి సమిష్టి రూపంగా భావిస్తే ఆయన శివుడు, పరమశివుడు, ఈశ్వరుడు, మహేశ్వరుడు, రుద్రుడు, మహారుద్రుడు, మహాదేవుడు, కైలాసవాసుడు. ఇన్ని నామధేయాల సరసన నిలిచే మరొక ప్రధాన నామమే ఈశానుడు. ఈశాన నామధేయ ప్రాముఖ్యత, మహిమ శివుడికి తెలుసు, బ్రహ్మకు తెలుసు, మహావిష్ణువుకు తెలుసు. అందుకే ఒకసారి శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ పరమశివుడి వద్దకు వచ్చారు. పరమేష్ఠి పరంధాములకు అభివాదం. తన ముందు సాక్షాత్కరించిన ఇద్దరిని చిరునవ్వుతో చూస్తూ ఆసనం మీద నుంచి లేస్తూ అన్నాడు శివుడు. పరమేశ్వరులకు అభివాదనం అన్నారు విష్ణువు, బ్రహ్మ ఒకేసారి. మీ రాకతో కైలాసం పులకించిపోతోంది, కూర్చోండి శివుడు ఆహ్వానించాడు. విష్ణువు, బ్రహ్మ కూర్చున్నారు. పరమేశ్వర, మీకు ఒక కార్యభారం అప్పగించడానికి వచ్చాం విష్ణువు అన్నాడు. శివుడు ప్రశ్నార్థకంగా చూశాడు. 4 దిక్కులకు 3 విదిక్కులకు పాలకులు నియామకం జరిగింది. అష్టమ దిశకు పాలకుడు కావాలి. బ్రహ్మ అన్నాడు. అష్టమ దిశ ఆధిపత్యం మీరు స్వీకరించాలి పరమేశ్వర, విష్ణువు అన్నాడు. ప్రధానమైన చతుర్దిశలలో ఉత్తరము, తూర్పు శ్రేష్టమైన దిశలు. ఆ దివ్య దిశలు కలుసుకునే కోణం కూడా శ్రేష్టమైందే. శ్రేష్ఠ దిశకు సర్వశ్రేష్ఠుడు పాలకుడు కావాలని మా ఆకాంక్ష. మీ అభిమతం నాకు ఆచరణీయం శివుడు అన్నాడు. ఈశాన నామధేయంతో ఆ కోణానికి పాలకుడుగా ఉంటాను. చాలా సంతోషం. మీ నామధేయం ప్రాతిపదికగా ఆ విదిక్కు ఈశాన్య దిశగా వ్యవహరించబడుతుంది విష్ణువు సంతోషంగా అన్నాడు. సుముహూర్తంలో ఆ దిశలో విశ్వకర్మ నిర్మించిన యశోవతి నగరంలో ఈశాన పరమేశ్వరుడిని దిక్పాలకుడిగా అభిషేకిస్తాం బ్రహ్మ అన్నాడు. అలాగే నేను సిద్ధంగా ఉంటాను శివుడు అన్నాడు. పరమేశ్వర, మరొక విషయం చెప్పనా? బ్రహ్మ నవ్వుతూ అన్నాడు. పరమశివుడు, విష్ణువు ప్రశ్నార్థకంగా చూశారు. మీ పరమమిత్రుడు కుబేరుడు ఎప్పుడూ మీ ఈశాన్య దిశకు చేరువలోనే ఉంటాడు. పరమశివుడు ముఖం నవ్వుతో వికసించింది. స్నేహితుడు దూరంలో ఉన్నా చేరువుగానే ఉంటాడు. ఇంకా చేరువైతే చెప్పేదేముంది? పరమేశ్వర, ఇంకా మా నివాసాలకు బయలుదేరుతాం విష్ణువు అన్నాడు. ముందు మా పర్వతం మీద లభించే మధుర పదార్థాలతో ఆతిథ్యం స్వీకరించాలి మీరు శివుడు అన్నాడు. యశోవతి నగరం ప్రమద గణాలతో, రుద్రులు అనబడే శివ పరివారంతో నిండిపోయింది. తమ నాయకుడైన ఈశాన రుద్రుని పట్టాభిషేక సందర్భంలో వాళ్లలో ఉత్సాహం పొంగి పొర్లుతోంది.
ఈశాన మందిరం ఆహుతులతో క్రిక్కిరిసి ఉంది. విష్ణువు, బ్రహ్మ, విశ్వకర్మ, బ్రహ్మమానస పుత్రులు తమ సతులతో కలిసి ఆగమించి ఉన్నారు. ఇంద్రుడు, అగ్ని, యమధర్మరాజు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు ధర్మపత్నులతోనూ పరివార ప్రముఖులతోనూ వచ్చారు. సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న నారదుడు అటూ ఇటూ తిరుగుతూ అందరినీ పలకరిస్తున్నాడు. కార్యక్రమ నాయకుడైన పరమశివుడు మహావిష్ణువుకు బ్రహ్మదేవుడికి మధ్య ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ఆయన కుడి చేతిలో త్రిశూలం ఉంది. విష్ణువు బ్రహ్మవైపు చూశాడు. శ్రీ మహావిష్ణు భగవానుల సంకల్పం ప్రకారం కైలాసవాసుడైన పరమశివుల వారిని ఈశాన్య నామధేయంతో ఉత్తర పూర్వ దిశలు కలిసే కోణ ప్రదేశానికి పాలకుడుగా నియమిస్తున్నాను బ్రహ్మదేవుడు ప్రకటన చేసి, దేవేంద్రుడు ప్రత్యేకంగా తీసుకువచ్చిన కల్పవృక్ష పుష్పమాలను పరమశివుడి కంఠంలో అలంకరించాడు. ప్రమద పరివారం చేసిన జయ జయ ధ్వానాలతో మందిరం మారుమ్రోగిపోయింది. పరమశివుడు తన ఈశాన నామధేయంతో దిక్పాలకుడుగా వ్యవహరిస్తామన్నారు. ఆ కారణంగా ఉత్తర పూర్వ దిశలు కలిసే విదిక్కు ఈనాటి నుండి ఈశాన్య దిశగా వ్యవహరించబడుతుంది. అందరినీ ఉద్దేశించి అన్నాడు బ్రహ్మదేవుడు. పరమేశ్వరుడు సర్వజ్ఞుడు. ఈశాన్య దిక్పాలకుడుగా ఆయన కర్తవ్యాలు ఏమిటో మేము వివరించవలసిన పని లేదు, విష్ణువు చిరునవ్వుతో అన్నాడు. మరొక విషయం బ్రహ్మ గుర్తు చేసుకుంటూ అన్నాడు. పరమేశ్వరుడు ఈశాన్య నామధేయంతో నెలకొని ఉండబోయే ఈశాన్య దిశ పావన దిశగా దైవకోణంగా వాసికెక్కుతుంది. ప్రాణులు, ముఖ్యంగా నరులు సకల నిర్మాణాలలోనూ ఈశాన్య దిక్కును దేవదిశగా గౌరవించి ఆరాధిస్తారు. అందరూ హర్షధ్వానాలు చేశారు. పరమశివుడు అందరినీ ప్రసన్నంగా చూస్తూ బ్రహ్మకు, విష్ణువుకు అభివాదనం చేశాడు. ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు పరమశివుణ్ణి ఆలింగనం చేసుకొని సంభావించారు. లక్ష్మీ సరస్వతి చిరునవ్వులు చిందిస్తూ చూస్తున్నారు. నారద మహర్షి సంభ్రమంగా దక్షమందిరంలోనికి ప్రవేశించాడు. దక్ష ప్రజాపతి, ప్రసూతీదేవి ఆయనను చూడగానే వినయంగా లేచి నిలుచున్నారు. దయచేయండి, దక్షుడు ఆహ్వానించాడు. నారాయణ, మీ మందిరానికి చతుర్ముఖులు వేంచేస్తున్నారు, నారదుడు ఉత్సాహంగా హెచ్చరించాడు. చతుర్ముఖులా? దక్షుడు ఆశ్చర్యంగా అంటూ ధర్మపత్ని వైపు చూశాడు. ప్రసూతి అన్నాడు సాభిప్రాయంగా. ప్రసూతీదేవి లోపల కక్షిలోకి వెళ్ళి క్షణంలో తిరిగి వచ్చింది. ఆమె చేతుల్లో బంగారు పళ్ళెం ఉంది, దాని మీద జలకలశం. దక్షుడు ఆతృతగా మందిరం ద్వారం వైపు అడుగులు వేశాడు. ప్రసూతిదేవి, నారదుడు ఆయనను అనుసరించారు. మందిర ద్వారం ముందు బ్రహ్మదేవుడు నిలబడి ఉన్నారు, చిరునవ్వు చిందిస్తూ. జనక, నమో నమః. దక్ష ప్రజాపతి చేతులు నుదురు మీద జోడించి అన్నాడు. సుఖీభవ, బ్రహ్మ దీవించాడు. ప్రసూతీదేవి బంగారు పళ్ళెన్ని బ్రహ్మదేవుడి పాదాల ముందు ఉంచింది. దక్షుడు చూపులతో చేస్తున్న విజ్ఞాపనను అర్థం చేసుకున్న బ్రహ్మ పాదాలను పళ్ళెంలో పెట్టి నిల్చున్నాడు. దక్ష దంపతులు బ్రహ్మదేవుడి పాదాలు కడిగి పూజించారు. ప్రక్షాళన చేసిన జలాన్ని శిరస్సుల మీద చల్లుకున్నారు. మాది మహాభాగ్యం, మందిరంలోనికి దయచేయండి, దక్షుడు సవినయంగా ఆహ్వానించాడు. బ్రహ్మదేవుడు స్వర్ణాసనం మీద ఆసీనుడయ్యాడు. జనక, ఏదో మహత్కార్యం సంకల్పించి ఉంటే గాని స్వయంగా దయచేయరు, దక్ష ప్రజాపతి అన్నాడు. నీ పుత్రిక సతీకన్యను దీవించే సంకల్పంతో వచ్చాను అన్నాడు బ్రహ్మ. సతిని దీవించడానిక? దక్షుడు ఆశ్చర్యంగా అన్నాడు. అవును, అది నా ముచ్చట. సతీ నా పౌత్రి కదా. సతీకన్యను సమ్ముఖానికి తీసుకురండి, నారదుడు దక్ష దంపతులను హెచ్చరించాడు. దక్షుడు ప్రసూతి వైపు చూశాడు. ప్రసూతి లోపలికి వెళ్ళింది. దక్ష, నీ పుత్రికా సంతతి? బ్రహ్మ సాభిప్రాయంగా చూస్తూ ఆగాడు. మీ దీవెన ఫలించి ఇబ్బడి ముబ్బడిగా ఉంది, దక్షుడు వినయంగా అన్నాడు. మంచిది, అందరికీ తగిన భర్తలు లభిస్తారు, బ్రహ్మ అన్నాడు. ఆయన చూపులు తల్లితో పాటు వస్తున్న సతి మీద వాలాయి. చిరునవ్వుతో ఆయన ముఖం వికసించింది. సతి అందాల భరిణ, గాలికి కదులుతున్న తీగల చలిస్తోంది సతి శరీరం నడుస్తూ ఉంటే. పితామహులకు పాదాభివందనం చేయి తల్లి, దగ్గరగా వచ్చిన కుమార్తెతో అన్నాడు దక్షుడు.
సతీకన్య ముందుకు వంగి బ్రహ్మదేవుడి పాదాలంటి నమస్కరించి లేచి వినయంగా తలవాల్చి నిలుచుంది. ఏ స్త్రీని ఇంతవరకు స్వీకరించని, భవితలో స్వీకరించబోని ఈశ్వరుడు నీకు భర్త అవుతాడు. బ్రహ్మ దీవించాడు. పరమశివుడు పతి కావాలని నిత్యము నిరంతరము కోరుకో కళ్యాణి. సతి వినయంగా తల ఊపింది. బ్రహ్మ ఆశీస్సును అర్థం చేసుకున్న దక్ష ప్రజాపతి ఆశ్చర్యంగా చూశాడు. బ్రహ్మ చిరునవ్వు నవ్వాడు. అమ్మా, శివుడి గురించి తపస్సు చేస్తాను. తపస్సా? ప్రసూతిదేవి సతివైపు ఆశ్చర్యంతో చూసింది. అంటే ధ్యానం, ఆరాధన మందిరంలోనే? సతి ఉత్సాహంగా అంది. ఆ దీక్ష ఎందుకమ్మా? పరమశివుడు భర్త అవుతాడని చతుర్ముఖులు దీవించారుగా. నిరంతరము నిత్యము కోరుకోమని ఆయనే అన్నారు. ఆ పరమేశ్వరుడు పెనిమిటి కావాలని, ధ్యానం చేయాలని ఆ మాటకు అర్థం. సతి నవ్వుతూ అంది. నీ ఇష్టం అంది ప్రసూతీదేవి. సతి తాను ప్రత్యేకంగా రూపొందించుకున్న పూజామందిరంలో ధ్యానంలో ఉంది. యవ్వనంలో అడుగుపెట్టిన నాటి నుండి, బ్రహ్మ దీవించినప్పటి నుండి తల్లి అనుమతితో అనునిత్యము సాగిస్తున్న ధ్యానం అది. సతీకన్యది ధ్యాన రూపంలోని ఆరాధన, ఆరాధన రూపంలోని ఆశయం, ఆశయ రూపంలోని ఆశ, కైలాసనాథుడిని నాథుడుగా పొందాలన్న ఆశ. తాను ఇంతవరకు శివుణ్ణి దర్శించలేదు. అయితే ఆయన గౌరాంగుడని, అందగాడని ఆకర్షించింది. ఆయనను ఈశాన్య దిక్పాలకుడుగా అభిషేకించిన దివ్యమైన ఉత్సవాన్ని తిలకించి వచ్చిన తల్లిదండ్రులు పరమశివుడి నిసర్గ సౌందర్యాన్ని అదే పనిగా వర్ణించి చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉంటే చాటు నుండి విని తాను ఆనందంతో పరవశించిపోయింది. తల్లిదండ్రులు వర్ణన పరమేశ్వరుడి వర్ణచిత్రాన్ని గీచి తనకు చూపించింది. తన శ్రవణేంద్రియాలు మహాపుణ్యం చేసుకున్నాయి. అందుకే అభవుడి అందచందాల గురించి వినగలుగుతున్నాయి. నేత్రాలకు మహద్భాగ్యం అబ్బేది ఎప్పుడో. తల్లిదండ్రులు వర్ణించిన పరమశివుడి దివ్య రూపం మూసిన కళ్ళ ముందు మెదులుతూ ధ్యానానికి భంగం కలిగిస్తోంది. రాగి రంగుతో మెరిసిపోయే జటాజూటం, ఎడల్పాటి నుదురు, ఆ నుదురు మీద ముద్దుగా అద్దిన తిలకంలా మూసిన అగ్నినేత్రం, లలాట నేత్రానికి రెండు వైపులా వంకీలు తిరిగిన కనుబొమలు, వాటి క్రింద ప్రమిదలలో వెలిగే జ్యోతుల్లా పెద్ద పెద్ద కళ్ళు, నిత్య మందహాసం తాండవించే ఎర్రటి పెదవులు. సతీ! తల్లి ప్రసూతిదేవి పిలుపు సతీకన్య ఆలోచన ప్రవాహానికి ఆనకట్ట వేసింది. సతి ఉలిక్కిపడి కళ్ళు తెరచింది. బ్రాహ్మీ ముహూర్తం అనగా కూర్చున్నావు ధ్యానానికి. ఆకలిని దప్పికను మర్చిపోయావా? ప్రసూతిదేవి అనునయంగా అడిగింది. ఆడపిల్లవు, ఏ వ్రతమో నోమో అనకుండా ఈ నిరంతర ధ్యానం ఏమిటి చెప్పు? ప్రసూతిదేవి మందలింపుగా అంది. ధ్యానమే కాదమ్మా, చూడు, పుష్పార్చన చేశాను, నైవేద్యం అర్పించాను. సతి చెప్పసాగింది. చూస్తూనే ఉన్నాను తల్లి. పూటకో అర్చన, పూటకో ఆరగింపు, అంతవరకు బాగానే ఉంది. శరీరాన్ని మనసును మరిచిపోయి తదేక ధ్యానంలో నువ్వు. అర్చనలో ధ్యాయామి, ధ్యానం సమర్పయామి అంటాముగా అమ్మా. సతి నవ్వుతూ అంది. ఇన్నాళ్లుగా నేను ఆచరిస్తున్న వ్రతం ఏమిటో తెలుసా? నందావ్రతం. రేపు ఆశ్వయుజ శుక్ల అష్టమి. రేపటికి నా నందావ్రతము పరిసమాప్తమవుతుందిలే.